నమస్తే, వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్. నేను ప్రియా శర్మ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. పదవికి రాజీనామా చేసి మల్కాజ్గిరిలోనే తేల్చుకుందాం. బండ్ల గణేష్ వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్ అటాక్. బ్లేడ్తో గొంతు కోసుకొని చచ్చిపోతానన్నాడు. ఆయనేనా అని ఎద్దేవా. అయోమయంలో బీఆర్ఎస్. త్వరలో బీజేపీలోకి 2 సిట్టింగ్ ఎంపీలు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆసక్తికర ట్వీట్. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అంటూ వీడియో షేర్. లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్. స్వల్పంగా పెరిగిన సెన్సెక్స్, నిఫ్టీ పాయింట్లు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడిగడ్డ విచారణకు కమిటీ ఏర్పాటు చేశారు. చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో మేడిగడ్డ విచారణకు ఎన్డీఎస్ఏ కమిటీ చేశారు. వచ్చే వారంలో ఎన్డీఎస్ఏ కమిటీ మేడిగడ్డ పరిశీలించి విచారణ ప్రారంభించనుందని కేంద్ర జలశక్తి సలహాదారు శ్రీరామ్ వెదిరే తెలిపారు. కాళేశ్వరం డిజైన్లు, ఇన్వెస్ట్మెంట్ను సిడబ్ల్యూసీ అప్రూవల్ చేయలేదని, 80,000 కోట్లు ఎందుకు ఖర్చవుతుంది అన్న ప్రశ్నలకు రాష్ట్రం సమాధానం ఇవ్వలేదని తెలిపారు. సిడబ్ల్యూసీ డిజైన్ల ప్రకారం ప్రాజెక్టులు కట్టాము అనేది కూడా అవాస్తవం అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో రాష్ట్రాలను సిడబ్ల్యూసీ నమ్ముతుందన్న శ్రీరామ్ అందుకే డిజైన్లు చూడలేదన్నారు. 1 ఎకరాకు 100 క్వింటాలు వస్తాయని కేంద్రాన్ని మ్యానిపులేట్ చేశారని తెలిపారు. $2,917 కోట్లు ఏదైతే ఖర్చు పెట్టిందని చెప్పినా కదా, స్పెక్యులేషన్ కాదు ఇది. దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. మీటింగ్ మినిట్స్లో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మీటింగ్ మినిట్స్ దట్ హ్యావ్ బీన్ సెంట్ టు సిడబ్ల్యూసీ ఫర్ అవర్ పర్యూజల్. ఏ దానికి ఎంత ఖర్చు పెట్టారో కూడా 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం అయిపోయి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి వరకు ఖర్చు పెట్టింది 11,917 కోట్లు అనేదానికి ప్రూఫ్ ఇది. నెక్స్ట్, నేను చెప్పే ప్రతి దానికి ఐ విల్ షో ద డాక్యుమెంటెడ్ ప్రూఫ్. ఇది సిడబ్ల్యూసీ ఇచ్చిన రిపోర్ట్. ఏదైతే 165 టీఎంసీలు లేవు, ఓన్లీ 63 టీఎంసీలు 67 టీఎంసీలే ఉన్నాయని సిడబ్ల్యూసీ చెప్పింది అని బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే సాకు చూపెట్టి మేడిగడ్డకు వెళ్ళిందో అది తప్పు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే 165 లేదు వాటర్, సిడబ్ల్యూసీ చెప్పింది లేదని, ఓన్లీ 63 ఉందనేది వాళ్ళ సారాంశం. ఇది అబ్జల్యూట్లీ తప్పు. సెంట్రల్ వాటర్ కమిషన్ ఎప్పుడు కూడా 165 కంటే తక్కువ ఉందని చెప్పలేదు. మీరు మేడిగడ్డకు వెళ్ళాలనుకుంటే అది చెప్పి వెళ్ళండి, రీజన్స్ చెప్పి వెళ్ళండి. కానీ ఒక సాకు చూపెట్టి వెళ్ళడం అనేది మాత్రం కంప్లీట్లీ రాంగ్. 11,917 కోట్లు ఏదైతే ఖర్చు పెట్టిందని చెప్పినా కదా, స్పెక్యులేషన్ కాదు ఇది. దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడిగడ్డ విచారణకు కమిటీ ఏర్పాటు చేశారు. చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో మేడిగడ్డ విచారణకు ఎన్డీఎస్ఏ కమిటీ చేశారు. వచ్చే వారంలో ఎన్డీఎస్ఏ కమిటీ మేడిగడ్డ పరిశీలించి విచారణ ప్రారంభించనుందని కేంద్ర జలశక్తి సలహాదారు శ్రీరామ్ వెదిరే తెలిపారు. కాళేశ్వరం డిజైన్లు, ఇన్వెస్ట్మెంట్ను సిడబ్ల్యూసీ అప్రూవల్ చేయలేదని, 80,000 కోట్లు ఎందుకు ఖర్చవుతుంది అన్న ప్రశ్నలకు రాష్ట్రం సమాధానం ఇవ్వలేదని తెలిపారు. సిడబ్ల్యూసీ డిజైన్ల ప్రకారం ప్రాజెక్టులు కట్టాము అనేది కూడా అవాస్తవం అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో రాష్ట్రాలను సిడబ్ల్యూసీ నమ్ముతుందన్న శ్రీరామ్ అందుకే డిజైన్లు చూడలేదన్నారు. 1 ఎకరాకు 100 క్వింటాలు వస్తాయని కేంద్రాన్ని మ్యానిపులేట్ చేశారని తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. ప్రియా, కాళేశ్వరం కుంగుబాటుకు సంబంధించి 4 నెలల క్రితం కాళేశ్వరం కుంగుబాటుకు గురైంది. అయితే ఈ కుంగుబాటు అంశము రాజకీయంగా రగడ సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. అందులో భాగంగా మేడి గడ్డలో పిల్లర్ల ఎందుకు కుంగాయి, నాసిరకం పనులు ఎందుకు నిర్వహించారు, అసలు పనుల తీరు ఏ రకంగా ఉంది అన్న
సమగ్ర అంశాలకు సంబంధించి చంద్రశేఖరయ్య నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో భాగంగా ఈ కమిటీ వారం రోజుల్లో తెలంగాణలో పర్యటిస్తుంది. కాళేశ్వరంలో పర్యటించి సమగ్ర సమాచారాన్ని తెలుసుకుంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఈ కాళేశ్వరం ఈ కుంగుబాటుకు సంబంధించి సమాచారాన్ని కోరితే ఆ సమాచారము గత ప్రభుత్వం ఇవ్వలేదు. కనీసం ఈ ప్రభుత్వం అయినా కోరిన సమాచారాన్ని ఇచ్చి ఈ చంద్రశేఖరయ్య నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీకి ఆధారాలు సమర్పిస్తే ఆధారాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో ఈ కమిటీ పర్యటిస్తోంది. చంద్రశేఖరయ్య నేతృత్వంలో కమిటీ పర్యటించి డ్యామ్ సేఫ్టీకి సంబంధించి డ్యామ్ సేఫ్టీగా ఉందా భవిష్యత్తులో, ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్ ఈ 2 పిల్లర్ల కుంగుబాటుకు సంబంధించి ఆ పిల్లర్లను తొలగించి ఆ పిల్లర్ల స్థానంలో కొత్త పిల్లర్లు నిర్మిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పి టీఆర్ఎస్ చెప్తుంటే ఆ పిల్లర్లు తొలగించినా కూడా ప్రాజెక్టు మొత్తం కూడా పనికి రాకుండా పోతుంది అని చెప్పి నిపుణులు హెచ్చరిస్తా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఆ డ్యాము స్థితిగతులను తెలుసుకునేందుకు నిజంగా డ్యామ్ పనికొస్తుందా లేదా, 2 పిల్లర్లతోనే ఈ డ్యామేజ్ కంట్రోల్ అవుతుందా, లేకపోతే మొత్తం ఆ ఎన్ బ్లాక్ మొత్తం కూడా తొలగించాల్సిన అవసరం ఉంటుందా అన్న సమగ్ర అధ్యయనాన్ని క్షేత్రస్థాయిలోనే ఈ చంద్రశేఖరయ్య నేతృత్వంలోని కమిటీ పర్యటించి కేంద్రానికి నివేదిస్తుంది. ఆ నివేదిక ఇచ్చిన తర్వాత అనుగుణంగానే ఈ మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మత్తు పనులు ప్రారంభమవుతాయి. దీనికి సంబంధించి రేపు కాళేశ్వరం పర్యటనకు బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వెళ్తున్న మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సలహాదారు అయిన శ్రీరామ్ వెదిరే దాదాపు గంటన్నర పాటు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడము. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో మొత్తము కాళేశ్వరం అనాలోచితంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు, కేంద్ర ప్రభుత్వము పై నిందలు మోపటం బీఆర్ఎస్ కు సర్వసాధారణంగా మారింది. ఎందుకంటే సిడబ్ల్యూసి అనుమతులు లేవు, దాంతో పాటు డిజైన్ కూడా కేంద్రం అనుమతించిందని చెప్తున్నారు. డిజైన్లకు కేంద్రం అనుమతించలేదు. ఎందుకంటే కేంద్రం ₹1 కూడా ఇక్కడ ఈ ప్రాజెక్ట్ మీద ఖర్చు చేయని సందర్భంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం కేంద్రము వాటర్ అలొకేషన్ చూసుకుంటుంది తప్ప ప్రాజెక్టు డిజైన్ ఎక్కడ ఉండాలి, ఎక్కడి నుంచి సోర్స్ పాయింట్ ఉండాలి అన్న అంశాలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి పరిమితం అవుతాయి. కాబట్టి మొత్తము రాష్ట్రమే ఈ ప్రాజెక్ట్ నిర్మించింది. మొన్న 2 పిల్లర్లు కుంగాయి, 80,000 కోట్లు ఖర్చు చేసి ఇంత రాజరకం పనులు చేస్తారా అని చెప్పి కూడా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ప్రధాన సలహాదారు శ్రీరామ్ వెదిరే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితుల్లో త్వరలో చంద్రశేఖరయ్య నేతృత్వంలో డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు కాళేశ్వరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. పూర్తిగా సమాచారం తెలుసుకున్న తర్వాత ఒక నివేదిక రూపొందించి కేంద్రానికి అందజేస్తారు. ఆ తర్వాతనే మరమ్మత్తు పనులు ప్రారంభమవుతాయి. ప్రియా. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నరేష్. సీఎం రేవంత్ కు మాజీ మంత్రి కేటీఆర్ ప్రతి సవాల్ విసిరారు. గెలిచిన ప్రతిసారి మగవాడిని ఓడితే కాదు అంటావా అని ప్రశ్నించారు. కొడంగల్లో ఓడిపోయినప్పుడు మగాడివి కాదా అని ప్రశ్నించారు. మగాడివైతే రైతులకు 2 లక్షల రుణమాఫీ చెయ్యి అని సవాల్ విసిరారు. ఆడబిడ్డలకు 2,500 ఇవ్వాలని చెప్పారు. ఇచ్చిన 420 హామీలు అమలు చెయ్యి అన్నారు. ఆడవాళ్లు రాజకీయాల్లో గెలవవద్దా, ఇవే మాటలు అని ప్రశ్నించారు. రేవంత్ కు దమ్ముంటే సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు. మల్కాజ్గిరిలో పోటీ చేద్దామన్నారు. అది రేవంత్ సిట్టింగ్ సీటే కదా, దమ్ముంటే పోటీకి రావాలన్నారు. ఆ సన్నాసోడు అంటుండు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే 3 సీట్లు రాకపోతుండే అని. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్కి నేను సవాలు విసురుతున్నా. బిడ్డ, ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా.
నీ చేతనైతే దమ్ముంటే నువ్వు మగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావో నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ. నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్పగాడని? ఒక్క సీట్ అయినా గెలవము అనే మాట మాట్లాడే కదా. నీకు నిజంగానే దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు, నేను సవాల్ చేస్తా ఉన్నా, నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా. నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా. నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం. ఆ ఒక్క సీట్లోనే తేల్చుకుందాం. ఈ రాష్ట్రం అంతా అతలాకుతలం చేయాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరఫున, నీ తరఫున నూరా, నీ కాంగ్రెస్ పార్టీ తరఫున. అక్కడ తప్పకుండా తేల్చుకుందాం. ఎందుకంటే ఒక్క సీటు గెలవను అని మాట్లాడుతున్నాం. మరి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ? గుండుస్తున్నా. ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు నీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో? కాబట్టి గెలుపు ఓటములు అనే వాటిని పట్టుకొని దాన్ని ఎక్కువగా ఊహించుకొని తన శక్తి సామర్థ్యాలు తాను ఎక్కువగా ఊహించుకొని ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ధైర్యం ఉంటే, నిజంగానే దమ్ము ఉంటే, తెగువ ఉంటే నువ్వురా, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి. మన మల్కాజ్గిరిలో నీ పార్టీ అభ్యర్థిగా నువ్వురా, నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను కూడా వస్తాను. అక్కడే తీసుకుంటాను. మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కనీసం వినలేకపోతే చంద్రబాబు సీఎం అని అంటారా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు సీఎం అని అనండి. వాళ్ళ ఇలాంటి పరిస్థితి ఎందుకు దిగజారిపోయిందో మీ రాజకీయ పక్షం ఆలోచించమని మనం చేస్తున్నా. దుర్మార్గమైనటువంటి రాజకీయాలు. అదేమంటే ఏయో చెప్తున్నాడు. ఏమంటాడు? ఏ జగన్ అరుపు. ఏం జగన్ అండవు. ఏ జగన్, నాలో మంచితనాన్ని చూశావు, నాలో శాంతిని చూశావు, ఇక చూస్తావు. ఏం చూస్తావా? ఎన్నిసార్లు చెప్పావు డైలాగు? ఇప్పటికి నీ పార్టీ పెట్టిన తర్వాత ఎన్నిసార్లు చెప్పావు నువ్వు? మళ్ళీ చెబుతున్నావు. బెదిరిస్తావు. ఎవరిని బెదిరిస్తావా? నాకు అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ గారు, ఎవరిని బెదిరిస్తావు నువ్వు? దమ్ముండి చంద్రబాబుని బెదిరించు, 4 సీట్లు తెచ్చుకో. ఎవరిని బెదిరిస్తావు? జగన్మోహన్ రెడ్డిని బెదిరిస్తావా? ఏమిటయ్యా నాకు అర్థం కాలేదు. ఒక్కసారి నీ వెంట ఉన్న జన సైనికుల్ని రహస్యంగా పిలిచి అడుగు. చంద్రబాబు గొప్పోడో జగన్ గొప్పోడో వాళ్ళ అంతరాత్మ నుంచి చెప్తారు. జగన్ వీరుడని చెప్తారు. ఏ కాకైనా జగన్ పోరాడగలిగిన శక్తి ఉందని చెప్తారు. ఎవడిని దేహి అనుకోకుండా ముందుకు వెళ్ళగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి రాజకీయ నాయకుడు జగన్ అని చెప్తారు. ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలన చేయటమే కాదు, మళ్ళా రాబోయే కాలంలో పరిపాలన చేయటానికి ప్రజల మన్నన పొందుతున్న వ్యక్తి జగన్ అని చెప్తారు. గుర్తుపెట్టుకుని నీ వెంట ఉన్నటువంటి జన సైనికులు సైతం, తెలుగుదేశ కార్యకర్తలు సైతం అంతర్మదనంలో, అంతరాత్మలో జగన్ మొగోడు అనేటువంటి మాట ఉంది. నీకెక్కడుందయా బాబు? నీ జనమే నిన్ను అంటున్నారు. చిచి మా పవన్ కళ్యాణ్ ఏంటండి నాకు అర్థం కాలేదు, చంద్రబాబు సంగెత్తుతాడు ఏంటండి అని అడుగుతా అర్థం కాలేదు. ఇంకో మాట ఉన్నాయండి నాకు అర్థం కాని అంశం. నాకు చాలా బాధ కూడా వేసింది. ఎందుకంటే 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఉద్దండు చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు జైల్లో పెడితే నాకు బాధేసింది అని ఒక విధంగా విలపించాడు పవన్ కళ్యాణ్ గారు. ఏమండి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు జైల్లో పెడితే అంత బాధేసిందే? చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్లో దొరికిపోతే 52 రోజులు పెడితే బాధేసిందే? 4 దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఉద్దండు అన్నావే. నేను ఒక మాట అడుగుతానయ్యా పవన్ కళ్యాణ్ గారు, చెప్పండి. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగారావు గారిని నడి బజారులో నరికినప్పుడు నీకు బాధ కలగలేదా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, నీతికి నిజాయితీకి పేరు పొందినటువంటి వ్యక్తి, ఎవరికి అమ్ముడుపోనటువంటి వ్యక్తి, కాపు ఉద్యమం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభాన్ని కొట్టినప్పుడు, ముద్రగడ పద్మనాభం గారి భార్య పిల్లల్ని వేధించినప్పుడు కలగని బాధ
చంద్రబాబు నాయుడు దొంగ దొరికితే 52 రోజులు జైల్లో పెడితే బాధ కలిగిందా? ఏం వ్యక్తిత్వమయ్యా నీది? దేనికి ఆశపడుతున్నావయ్యా నువ్వు? వాస్తవాలు మాట్లాడలేవా అని నేను అడుగుతా ఉన్నా. తెచ్చిపెట్టుకున్న ఆవేశం, తెచ్చిపెట్టుకున్నటువంటి కోపం, అరుపులు ఏమిటి నీ రాజకీయాల్లో నాకు అర్థం కానటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడేటటువంటి మాటలు. తొక్కేస్తాడంట, అధపాతాళానికి తొక్కేస్తా అంట. నిన్ను పుట్టించిన వాడు రావాలి అధపాతాళానికి జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కడానికని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని అధపాతాళానికి తొక్కగలిగినటువంటి శక్తి నీకుందా? ఒకసారి ఆలోచించుకో. నీ అంతరాత్మను అడుగు. ఒంటరిగా గుండె మీద చేసుకుని ఆలోచన చేయమని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్ కళ్యాణ్ ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేరని ఎద్దేవా చేశారు ఎంపీ నందిగాం సురేష్. ఎమ్మెల్యే కాలేక సినిమా ఆఫర్లు లేక పవన్ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారని విమర్శించారు. పావలా బిల్లు చేసిన గోలా 100 నోటు చేయదని అన్నారు. పవన్ను నమ్మే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని తెలిపారు. చంద్రబాబు జెండా పట్టుకుని పవన్ ఊపుతున్నారని, ఇంతకన్నా అవమానం ఉంటుందా అని నిలదీశారు. సూర్యులు మేము బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా, మీ ఇద్దరు ఒకరి సంఖ్యలో ఒకరు వాటేసుకుంటా ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద రావటానికి రాలేక ఇద్దరు కలిసి, సింగిల్గా రాలేక ఇద్దరు కలిసి సింగిల్గా పోస్తే ఒక్కొక్క డొక్కలు పగిలిపోతాయి కాబట్టి, పాతాలని తొక్కటం ఆయనకు తెలుసు కాబట్టి, నిన్ను 2 చోట్ల గెలవనీ లేదు కాబట్టి, ఆయన ఏంటో నీకు తెలుసు కాబట్టి, నిన్న మీటింగ్లో దాదాపుగా 200 సార్లు ఆయన పేరెత్తావు నువ్వు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గురించి పొగుడుకో ఏమైనా చెప్పుకో. ఎందుకంటే మీ అన్న పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు దొంగ, నువ్వు మాట్లాడిన మాటలు. 2014లో దొర, 2019లో దొంగ, 2024లో దొర. ఇది నీ భాష. జనం పిచ్చోళ్ళ, నీ మాటలు నువ్వు మారిస్తే నువ్వేమన్నా దేవుడువా? జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా ధైర్యంగా ఒకే ఒక మాట అంటా ఉన్నారు, మీ ఇంట్లో మేలు జరిగితే ఓటు నాకేయండి, లేదంటే మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకున్నాను. దానికి ఇక్కడ గుండె ఉండాలా. మీకేం గుండె ఎక్కడ జారుద్ది, అరికాళ్ళకు కూడా జారుద్ది. మీ గుండె ఎక్కడ ఉండదు. చంద్రబాబు నాయుడు చేతిలో నీ గుండె ఉంటుంది, నీ చేతిలోనే చంద్రబాబు నాయుడు గుండె ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఎక్కడే ఉంటుంది, అది గట్టిగా